ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ యేసు, నీ వందనాలు, స్తోత్రాలు నాన్న. దేవా, నీ కృపా వాత్సల్యతను బట్టి ప్రభువా, మరి నాయన మరి శామ్యుల్ రత్న ప్రసాద్, అలాగే స్వాతిని, వారి దాంపత్య జీవితాన్ని మరి దీవించారు, ఆశీర్వదించారు. మరి మొట్టమొదటిగా మరి బిడ్డలను ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ఆ యొక్క బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యకు నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి, నీకు మహిమకరంగా ఈ యొక్క కూడిక బిడ్డకు ఆశీర్వాదకరంగా జరుగులాగిన సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. మంచిదమ్మా. మరి ఈ సమయంలో బంధువులుగా, అలాగే స్నేహితులుగా, రక్త సంబంధులుగా మరి స్థలంలో కూడి ఉన్న మీ అందరికీ యేసయ్య నామములో శుభములు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి శామ్యుల్ రత్న ప్రసాద్ని మరి ప్రేమించి, స్వాతిని ప్రేమించి దేవుడు మరి ఒక బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి అందరం బట్టి మనం కూడుకొని ఉన్నాము. మరి దేవుడు మరి సంతానం విషయంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో మరి చక్కగా మంచి మాట తెలియజేస్తున్నాడు. 3వ వచనంలో మరి కుమారులు యెహోవాను గురించి బహుమానము, మరి గర్భఫలం యెహోవాను గురించి బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అని చెప్పి దేవుడు తెలియజేశారన్నమాట. మరి బిడ్డలను ప్రేమించి స్వాస్థ్యంగా మరి అందు నిమిత్తం మనం ఈ స్థలంలో ఉన్నాము. అయితే అన్నప్రాసన చేస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు అసలు మనిషి ఆహారం విషయంలో ఏమి తెలియజేస్తూ వచ్చాడు అనేది చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియు లేదు, ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని అని చెప్పి దేవుని వాక్యాన్ని తెలియజేస్తుంది. ఈ లోకంలో మనిషి ఎంత కష్టపడినా కానీ మరి కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి మరి లోకోక్తి ఉన్నది. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనిషి ఎంత కష్టపడినా మనిషికి దక్కేది ఏంటంటే ఆహారం తినడం తప్ప ఏది ఈ లోకంలో నుండి దేవుడు తీసుకొని వెళ్ళలేడు. వెండి సంపాదించినా, బంగారం సంపాదించినా, కోట్ల కొలది ధనం సంపాదించినా కానీ అవన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సింది. మనం తిన్నది మాత్రమే మనకి దక్కుతుంది. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో సమస్తము వ్యర్థమే, మేలైనది ఏది కూడా మనిషికి లేదు. ఒకవేళ ఉంది అంటే మన కష్టార్జితంతో ఆహారాన్ని తిని తృప్తి పొందడమే దేవుడు మనిషికి ఇచ్చేటటువంటి మరి చక్కని కృప అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ మరి అదే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనాన్ని 19వ వచనంలో చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటను, అన్నపానము పుచ్చుకుంటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోవాలంట. ఆహారం తినే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడంటే అది దేవుడు ఇచ్చినటువంటి స్థితి. ఈ దినాల్లో ఆహారం తినలేని వారు కూడా చాలా హాస్పిటల్కి వెళ్తే అన్నం తింటాడు, ఆకలి అవుతుంది, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ ఉంటారు, జ్యూస్. అన్నం తినే భాగ్యము లేని పరిస్థితి అంతా. అయితే మనం కష్టపడి ఎంత సంపాదించినా కానీ ఆహారం తింటమే మేలైన లోకం. కనుక ఈ ఆహారం విషయంలో అంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మరి లోకానుసారంగా అంటారు. కానీ దేవుని వాక్యం చెప్పిన మాట ఏమంటే,
యెషయా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకములు ఆధారమంతయు పోషణమంతయు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆహారం అనేది దేవుడే. అందుకే యేసు ప్రభు కూడా అంటాడు ఒకానొక సమయంలో, జీవాహారము నేనే. ఈ లోకానుసారంగా మనిషి బ్రతకాలి అంటే ఆహారాన్ని తీసుకోవాలి. మొట్టమొదట బిడ్డ పుట్టినప్పుడు తల్లి పాలు తాగుతుంది. అయితే అటు తర్వాత 6 నెలలు దాటిన తర్వాత ఆ చనుబాలు త్రాగిన శక్తి బిడ్డకి సరిపోదు. కాబట్టి ఎక్స్టర్నల్ స్ట్రెంత్ కొరకు మనం ఏం చేస్తామంటే ఆహారాన్ని, ఇంకా పోషకాహారాలు, మరి విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నప్పుడు వయసు పెరిగేది. అదే రీతిగా మరి ఇవి తినాలి అంటే కూడా మనిషికి అదృష్టము ఉండాలండి. నిజంగా ఈ ఆహారం అనేది జీవాహారం నేనే అన్నారు. అంటే లోకానికి వెళ్ళే ఆహారం వేస్తుంటారు, కానీ లోకానుసారమైన ఆహారము కూడా ఆయనే అంటాడు. పోషణము, పోషణాధారము, అన్నోదకములు అంతా కూడా దేవుడేనా. దేవుని కృపలేంది మన ఒక్కరికి కూడా ఈ దినాన దేవుడు మరి బిడ్డను ప్రేమించి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సమయంలో ఆ బిడ్డకి మరి ఆహారం అన్నప్రాసం చేసి నామకరణము చేస్తా ఉన్నాను. కనుక మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని అన్నప్రాసన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఎవరైనా మీరు ఎవరైనా చేస్తే వచ్చిన వాళ్ళు చేయండి. తర్వాత అమ్మ నాగమణి గారు. ఇంకెవరైనా చేస్తారా? చేయండి. చేయలేదు.
పరిశుద్ధమైన దేవాని పాదాలు పొందనాలు స్తోత్రాలు ఆయన సమయం నుండి ఈ సమయం వరకు కూడా ప్రభువా మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడి మీరు రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి బిడ్డలు మేమందరం కలిసి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ప్రార్థించడానికి నేను గణపరచడానికి మహిమపరచడానికి సమర్పించిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ బిడ్డని ప్రభావ ప్రేమించవుతుంది అయ్యా. నైనా మరి ప్రసాద్ని స్వాతిని ప్రభా అయ్యా ఒంటరిగా ఉన్న వారిని ఇరువురుగా చేసవుతుంది అయ్యా. జంటగా మీరు చేసి ప్రభా మీరు ఆ బిడ్డలను ఫలించి అభివృద్ధి చెందని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నేడు దినాన్ని మరి తండ్రి అయా ముగ్గురుగా మార్చి మళ్ళా అయా మంచి కుమార్తెను మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ బిడ్డ ప్రభా అయా నా మాసాలు నిండి ప్రభా చక్కని కుమార్తెను దయచేసి తండ్రి అయా. మరి ఈ యొక్క 6వ నెలలో ప్రభా 6వ రోజు తండ్రి మీ సన్నిధానంలో కూడి ఈ రీతిగా అన్నప్రాస కార్యక్రమాన్ని చేస్తూ ఉండగా తండ్రి మీకు చూపించండి నాయన. తీసుకొచ్చిన బంధువులందరిని బట్టి వందనాలు తండ్రి అయ్యా. మేమందరం కలిసి సంతోషించేటి గొప్ప నాయన శుభదినాన్ని మాకు అనుగ్రహించిన వందనాలు అయ్యా. మేము మాత్రమే కాదు కానీ మేమందరము మీ సన్నిధిలో నాయన సంతోషించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభావం బట్టి వందనాలు. అలాగే చిన్న బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రత్యేకపరచండి ప్రభా దేవానా తండ్రి అయ్యా. బిడ్డ దీవించండి ఆహారం చక్కగా నాయన అన్ని సమయాలలో ఏ రీతిగా ఎదగాలో అయ్యా, ఏ సంవత్సరం ఏ రీతిగా ఎదగాలో ప్రభావ ఆ రీతిగా తండ్రి చక్కని ఎదుగుదల మీరు దయచేయండి. ఈ లోకంలో ప్రభావ మేము ఆహారం తినాలని చెప్పారు ప్రభావ అయ్యా. నాయన ఈ లోకంలో వస్త్రాలు ధరించుకోవాలని చెప్పారు. అన్న వస్త్రాలకి ఏది కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా తండ్రి సమృద్ధితో సంతోషంతో అయ్యా మీరు బిడ్డను ఆశీర్వదించండి తండ్రి అయ్యా. బిడ్డ మాత్రమే కాదు కానీ తండ్రి ఆ బిడ్డతో కూడిన మేము అందరం కూడా తండ్రి సంతోషించి ఆనందించండి భాగ్యాన్ని నాకు మాకు బిడ్డలకి ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. మా కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా. మాకు ఇచ్చిన 2 కుమారులను కూడా దీవించి ఆశీర్వదించమని మనందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సరే మంచిదమ్మా. దేవుడు తన మహాకృపను బట్టి ఒకప్పుడు మనమందరం కూడా నేను మాస్టర్గా నీకు తెలుసు కానీ ఈరోజు మనందరం బంధువులు మరి స్వాతిని చేసి అందమైన పెట్టించండి దేవుని కృప. సరే సమయంలో మరి ఇంకా ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళు తర్వాత చెప్తారు. ఇంకా ప్రార్థన సమయంలో మరి కృపా సమృద్ధి కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పొందనాలని స్వాతిని శామ్యుల్ని ప్రేమించారు. మరి వారికి కుమార్తెగా విరిచి పెట్టిన బట్టి
సమయంలో తండ్రి మరి 6 నెలల 6 దినాలు కూడా నీ కృపలో భద్రపరిచి సమయంలో అన్నప్రాసన చేసుకున్నాను తండ్రి. అలనాడు ప్రభు అబ్రహాము అయా మరి తన కుమారుడు పాలు విడిచిన దినం గొప్ప విందు చేశాడు ప్రభు. మరి ఎందుకంటే ఆహారం తినడం అనేది మనిషి జీవితంలో అది ఎంతో ధన్యతని నీ వాక్యం తెలియపరుస్తుంది. సమయం తండ్రి బిడ్డకు అన్నప్రాసన చేస్తూ ఉన్నాను తండ్రి. మరి ఇది మొదలుకొని తండ్రి తన బ్రతుకు దినములన్నీ కూడా సమృద్ధి కలిగి ఉండాలి. ఆహార వస్త్రాలకు లోటు లేకుండా సమృద్ధి, సంతోషము, సమాధానం కలిగి నీ కృపలో నీ దయను వర్ధిల్లడానికి సహాయం చేసి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా దీర్ఘాయుష్మంతురాలుగా ఈ బిడ్డ పెరిగి పెద్దదై తండ్రి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేదిగా సృష్టికర్త అయిన నీకు మహిమకరంగా జీవించాలి. నీ కృపలో నీ దయ వయస్సు జ్ఞానముందు నీ దయందు మనుషుల దయందు వర్తించున్నాను. ఈ సమయంలో ఈ బిడ్డకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అన్నప్రాసన కార్యక్రమాన్ని నేను అన్నప్రాసన చేస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వ్యాపారాన్ని నిన్ను ధైర్యము
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలును, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా
నీకు నా వందనం ఊహించలేని మేలులకు నింపిన అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా 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 హోసన్న హల్లెలూయా పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా 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 హోసన్న హల్లెలూయా హల్లెలూయా శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా 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 హోసన్న హల్లెలూయా హల్లెలూయా సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము